ఆగస్టు 9న ఆర్కర్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ అత్యాచారం మరియు హత్యపై 42 రోజుల నిరసన. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య సంరక్షణను కుంగదీస్తూది. వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఫీడింగ్ విద్యుత్ డిమాండ్ ఇంధన రంగంలో 1.5 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తుందని అంచనా వేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ మారుస్తామని ఆంధ్ర సీఎం నాయుడు అన్నారు. కార్యకర్త సోనం వాంగ్చుక్ మరియు ఇతరుల నిర్బంధంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. సీఎం భార్య తిరిగి రావాలని నిర్ణయించుకున్న తర్వాత ఆమె ప్లాట్లను కూడా వెనక్కి తీసుకుంటుంది. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముఖ్యమంత్రిపై అక్రమాలకు పాల్పడినందుకు రివాల్వర్ మిస్ ఫైర్ ప్రమాదంలో గాయపడిన నటుడు గోవింద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మే 30 సమావేశం నుండి సమీర్ మోడీ గాయపడిన క్లెయిమ్లను ధృవీకరించమని పోలీసులు ఎయిమ్స్ని కోరారు. ఎస్సీ ర్యాప్ తర్వాత సీఏక్యూఎం రైతులు పొట్టను తగులబెట్టడాన్ని అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఈ సుస్థిర సాంకేతికతను ఉపయోగించి ప్లాస్టిక్ వ్యర్థాలతో దాదాపు 40,000 మీ గ్రామీణ రహదారులను నిర్మించారు ప్రభుత్వం. చంద్రునిపై ఉన్న పురాతన క్రేటర్లలో ఒకదానిపై చంద్రయాన్-3 దిగింది. పిఆర్ఎల్, ఇస్రో అధ్యయనం. 2024 వర్షాకాలంలో 1492 మంది తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో మరణించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెబుతోంది కానీ పీఓకేని తిరిగి పొందే ప్రస్తావన ఎప్పుడూ లేదు. ప్రధాని పీయూష్ గోయల్ వార్బర్గ్ పింకస్ మరియు బ్లాక్స్టన్లను కలుసుకున్నారు. భారతదేశం అక్టోబరులో వర్షపాతం 50 ఏళ్ల సగటులో 115% పైగా ఉంటుందని, సగటు కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది. భారత వాతావరణ విభాగం ఐఎండీ తమిళనాడులో టాటా ప్లాంట్ అగ్నిప్రమాదం తర్వాత యాపిల్ చైనా వైపు మొగ్గు చూపవచ్చు. సద్గురు యొక్క ఇషా ఫౌండేషన్పై కాల్పులు, వివాదం మధ్య రైడు కోర్టు ఆదేశాలు. Please share, like and subscribe my channel.